సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమికి 96 స్థానాలు రాబోతున్నాయని, అలాగే అధికార వైసీపీకి 36 స్థానాలు గెలిచే అవకాశం ఉందని, మరో 43 స్థానాల్లో పోటాపోటీగా ఉండబోతుంది, హోరాహోరీగా ఈ యుద్ధం జరగబోతుంది అంటూ కూడా పయనీర్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల్లో చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన కూటమికి 96 స్థానాలు, అధికార వైసీపీకి 36 స్థానాలు, మరో 43 స్థానాల్లో పోటాపోటీగా ఉండబోతుంది. అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జనసేన కూటమే అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా ఈ పయనీర్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ పార్లమెంట్ స్థానాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను 15 పార్లమెంటు స్థానాలను టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకోబోతుందని, మరో 5 స్థానాల్లో వైసీపీ సత్తా చాటబోతుందని, మరో 5 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ పయనీర్ పోల్స్ సర్వే మనకి తెలియజేస్తూ ఉంది. అసలు ఏ ఏ అంశాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నాయి, అలాగే ఏ ఏ అంశాలు ఇప్పుడు టీడీపీ జనసేనకు ప్రతికూలంగా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం వివరంగా చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ ప్రజాప్రాయాన్ని సేకరించింది. మద్యానికి సంబంధించిన అంశం గురించి పయనీర్ సంస్థ అడిగినటువంటి ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు, మద్యం లభ్యత, నాణ్యత, సరఫరా తదితర అంశాలపై మీ అభిప్రాయం ఏంటి అని పయనీర్ సంస్థ అడగగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుంది అని కేవలం 5% మాత్రమే వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. బాగుంది అంటూ మరో 5% ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. పర్వాలేదు అంటూ కూడా ఒక 10% మంది, బాగోలేదు అంటూ ఇక్కడ 30% మంది, బాగోలేదు మద్యం అంటూ ఇక్కడ 30% మంది వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తే, అస్సలు బాగోలేదు అంటూ కూడా 50% మంది వారి అభిప్రాయాన్ని తెలిపినట్లుగా కూడా ఈ పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పారు, నేను ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని చేసి తీరుతాను, మద్యం అనేది కేవలం 5 స్టార్ హోటల్లో దొరికేలాగా మాత్రమే నా పరిపాలన సాగబోతుంది అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు తప్పారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు బాగోలేదు మద్యం పాలసీ అంటూ కూడా వారి అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అసలు సర్వే యొక్క విశేషాలు చూద్దాం. మద్యానికి సంబంధించిన అంశం మీద అంశం మద్యం సరఫరా, ధరలు, నాణ్యత మరియు లభ్యత. టార్గెట్ వర్గాలు మద్యం వినియోగదారులు, అంటే ఎవరైతే మద్యాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారో, మద్యపానం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఈ సంస్థ వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాల ప్రకారంగానే అస్సలు బాగోలేదు అంటూ 50% వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. ఇది నిజంగా అధికార వైసీపీకి ఒకలాంటి మింగును పడని వార్తే అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మద్యాన్ని తరచుగా సేవించే వారిని ఈ ప్రశ్న అడిగినప్పుడు అస్సలు బాగోలేదంటూ కూడా వాళ్ళ సమాధానం ఇచ్చారు. సర్వే నిర్వహించిన ప్రదేశాలు 8 పార్లమెంటు నియోజకవర్గాలు, అలాగే 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశారు. అది మద్యం ఎక్కువగా సేవించే వాళ్ళని మాత్రమే ఈ అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు బాగోలేదని 30%, అస్సలు బాగోలేదంటూ 50%, చాలా బాగుంది అంటూ కేవలం 5% మాత్రమే వారి అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఈ రిపోర్ట్ ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ సేకరించిన శాంపిల్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3000 మందిని వీళ్ళు సర్వే చేసినట్లుగా ఈ సర్వే రిపోర్ట్ ప్రకారంగా మనకు తెలియజేస్తూ ఉంది. సర్వే చేసిన వారి సంఖ్య 15 మంది. సర్వే నిర్వహించిన తేదీలు జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య, అంటే ఈ నెలలోనే జనవరి 5వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ మధ్య చేసినటువంటి ఈ సర్వే మద్యం గురించి క్లియర్గా చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ చాలా దారుణంగా ఉంది, అస్సలు బాగోలేదు అంటూ కూడా వారిది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. నెక్స్ట్ దానికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు మనం మద్యం చూసాం. నెక్స్ట్ అసలు ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అసలు విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ఆరోగ్యం గురించి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది అనే విషయాలు ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఔషధాలు, ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, అంబులెన్స్ నిర్వహణ, ఆరోగ్యశ్రీ సేవలు తదితర అంశాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటూ ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం ఏది అనేది ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంది అంటూ 20% మంది వారి అభిప్రాయం తెలియజేస్తే, బాగుంది అంటూ 20% మంది వారి అభిప్రాయం తెలియజేశారు. పర్వాలేదు అంటూ 15% మంది వారి అభిప్రాయం తెలియజేశారు. బాగోలేదు అంటూ 20% మంది వారి అభిప్రాయం తెలియజేశారు. అస్సలు బాగోలేదు అంటూ కూడా 25% మంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అస్సలు బాగోలేవు అంటూ కూడా 25% మంది వారి అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారన్నట్లు కూడా ఈ సర్వే సంస్థ రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. సర్వే యొక్క విశేషాలు మనం చూసుకుందాం. వైద్య సదుపాయాలు, అసలు వైద్య సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉన్నాయని ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలతో, అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని సర్వే చేసినటువంటి రిపోర్ట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అస్సలు బాగోలేవు అంటూ కూడా 25% మంది వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. సర్వే యొక్క విశేషాలు అంశం వైద్య సదుపాయాలు, టార్గెట్ వర్గాలు, సాధారణ రోగులు. నేను చెప్పా కదా, అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ సంస్థ వారి దగ్గరికి వెళ్ళింది, వారి అభిప్రాయాన్ని సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. వారు అస్సలు బాగోలేదు అంటూ 25% మంది వారి అభిప్రాయాన్ని అయితే క్లియర్గా తెలియజేశారు. చాలా బాగుంది అంటూ 20% మంది, బాగుంది అంటూ 20% మంది, పర్వాలేదు అంటూ 15% మంది, బాగోలేదు అంటూ 20% మంది ఇలా వారి అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్గా సర్వే నిర్వహించిన ప్రదేశాలు మనం చూసుకున్నట్లయితే 8 పార్లమెంటు స్థానాల్లో, అలాగే 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పయనీర్ అనే సంస్థ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. సేకరించిన శాంపిల్స్ 3000, అంటే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 3000 మందిని ఎంచుకొని వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించేటువంటి ప్రయత్నం ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయమే ఇది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సర్వే చేసిన వారి సంఖ్య కూడా 15. ఈ నెల 5వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ మధ్యలో చేసినటువంటి సర్వేగా ఇది. సో ఈ మంత్లోనే కొంతమంది ప్రజలు వారి అభిప్రాయాన్ని అయితే క్లియర్గా ఆరోగ్యపరమైన విషయాల గురించి మనకి వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలలో 25% అస్సలు బాగోలేదు, 20% బాగోలేదు, 20% బాగుంది అంటూ సమాధానం ఇచ్చినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ అంశాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ అంశమే వ్యవసాయం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉంది, రైతులకి ఎటువంటి అంశాలను, అసలు రైతులకి ఎటువంటి న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేటువంటి ఉద్దేశంతో ఈ పయనీర్ సంస్థ కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి వారి అభిప్రాయాలను సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రిపోర్ట్ ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో రైతాంగానికి ఎరువుల సరఫరా, తాగునీరు, విద్యుత్తు, ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధర, చెల్లింపులు తదితర అంశాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటూ ఈ సంస్థ రైతులను అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలా బాగుంది అంటూ 15% మంది వారి అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్ బాగుంది అంటూ 20% మంది, పర్వాలేదు అంటూ 10% మంది, బాగోలేదు అంటూ 25% మంది, అస్సలు బాగోలేదు అంటూ 30% మంది రైతులు వారి అభిప్రాయాన్ని అయితే స్పష్టంగా తెలియజేశారు. రాష్ట్రంలో రైతాంగానికి ఎరువుల సరఫరా బాగలేదు,
సాగునీరుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని, విద్యుత్తుకు సంబంధించినటువంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నట్లుగా, ధాన్యం సేకరణలో కూడా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శించినట్లుగా, గిట్టుబాటు ధరల విషయంలో అసలు ప్రభుత్వ జోక్యం అసలు లేనట్లుగా కూడా ఈ సర్వే రిపోర్ట్ల ప్రకారంగా అయితే మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంశం పట్టణాభివృద్ధి, పంచాయతీలు, టార్గెట్ వర్గాలు రైతులు. మనం చెప్పినట్లుగా మొత్తం 60,000 మంది రైతుల దగ్గర ఈ పయనీర్ సంస్థ సర్వే చేసేటువంటి ప్రయత్నం చేసి ఈ అంశాల గురించి అడిగితే అస్సలు బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవసాయ రంగం కుదేలైంది అన్నట్లుగా కూడా మనం ఈ ప్రజల అభిప్రాయాలను బట్టి మనం భావించవచ్చా అంటే మనం భావించవచ్చు అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. అసలు సర్వే నిర్వహించిన ప్రదేశాలు చూసుకున్నట్లయితే 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశారు. అలాగే 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సర్వే చేసేటువంటి ప్రయత్నం చేశారు. 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలాగే 22 లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులను సర్వే చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ క్వశ్చన్లు అడగగా అస్సలు బాగోలేదు అంటూ 30% మంది ఆన్సర్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉంది రైతుల పట్ల అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే 60,000 మంది రైతులను ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేసిన వారి సంఖ్య వచ్చేసి 15. జనవరి 5వ తేదీ నుంచి జనవరి 20 మధ్య ఈ సర్వే నిర్వహించారు. నెక్స్ట్ అంశం వచ్చేసి విద్యుత్ రంగం గురించి ప్రజల అభిప్రాయాల్ని సేకరించేటువంటి దాంట్లో భాగంగా వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటనేది చూద్దాం. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, విద్యుత్ కోతల నివారణ, విద్యుత్ ధరలు తదితర అంశాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటూ ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగినటువంటి ప్రశ్నకి వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయం, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటనేది మనం చూద్దాం. చాలా బాగుంది అంటూ 10% మంది, బాగుంది అంటూ మరో 10% మంది, పర్వాలేదు అంటూ 10% మంది, బాగోలేదు అంటూ 25% మంది, అస్సలు బాగోలేదు అంటూ 55% మంది. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ రంగం కుదేలైనట్లుగా, అసలు విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగినట్లుగా, విద్యుత్ ఛార్జీల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అస్సలు బాగోలేదు, విద్యుత్ ధరలు పెరిగాయి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ కోతలు కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రజలు వారి అభిప్రాయాన్ని అయితే క్లియర్గా అంటే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అస్సలు బాగోలేదు అంటూ 55% మంది వారి అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అంటే ఇక్కడ రైతులకి విద్యుత్ సరిగా అందడం లేదు, అందిన విద్యుత్తులో కోతలు ఉన్నాయి, విద్యుత్ ధరలు పెరిగాయి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాన్ని ఈ సర్వే రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. నెక్స్ట్ సర్వే యొక్క విశేషాలు చూద్దాం. అంశం విద్యుత్ వ్యవస్థ. నెక్స్ట్ టార్గెట్ వర్గాలు, విద్యుత్ వినియోగదారులు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు టార్గెట్గా చేసుకొని సర్వే చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాభిప్రాయమే ఇది. నెక్స్ట్ సర్వే నిర్వహించినటువంటి ప్రదేశాలు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశారు. అలాగే 160 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశారు. ఓవరాల్గా సేకరించినటువంటి శాంపిల్స్ ఎంత అంటే 85,000 మందిని వీళ్ళు సర్వే చేశారు. వీళ్ళు 85,000 మందిని ఈ ప్రశ్న అడగగా విద్యుత్ రంగం కుదేలైంది, అస్సలు బాగోలేదంటూ 55% వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. నెక్స్ట్ సర్వే నిర్వహించిన తేదీలు జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ రంగం కుదేలైనట్లుగా, విద్యుత్ ధరలు పెరిగినట్లుగా, విద్యుత్ కోతలు ఎక్కువైనట్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారన్న ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అంశం ఏందనేది చూద్దాం. ప్రాథమిక విద్య మీద పయనీర్ సంస్థ ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేసింది. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతుల కల్పన మరియు నిర్వహణ, పిల్లలకు కల్పించే సదుపాయాలు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటూ ఈ సంస్థ అడిగినటువంటి ప్రశ్నకు చాలా బాగుంది అంటూ 35% మంది, బాగుంది అంటూ 25% మంది, పర్వాలేదు అంటూ 20% మంది, బాగోలేదు అంటూ 15% మంది, అస్సలు బాగోలేదు అంటూ కూడా 5% మంది చెప్పడం జరిగింది. అంటే ప్రాథమిక విద్య జగన్మోహన్ రెడ్డి
హయాంలో ప్రాథమిక విద్య పర్లేదు అంటూ కూడా కొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే స్పష్టంగా తెలియజేశారు. చాలా బాగుంది అని 35%, బాగుంది అని 25%, పర్వాలేదు అంటూ 20%, బాగోలేదు అంటూ 15%, అస్సలు బాగోలేదు అంటూ 5%. అసలు ఓవరాల్గా 6,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులని ఈ సంస్థ ఈ ప్రశ్న అడగగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలే ఇవి. అసలు బాగోలేదు అంటూ 5% చెప్పారు, పర్లేదు బాగుంది అంటూ 35% మంది చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ కల్పన, పారిశ్రామిక వృద్ధి, విద్యార్థుల తల్లిదండ్రులని వీళ్ళు టార్గెట్గా చేశారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను 20 పార్లమెంటు స్థానాల్లోనూ 175 అసెంబ్లీ స్థానాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు గాను వీళ్ళు ఈ సర్వే నిర్వహించారు. సేకరించినటువంటి శాంపిల్స్ 6,000, అంటే విద్యార్థుల తల్లిదండ్రులని 6,000 మందిని వీళ్ళు ఈ ప్రశ్న అడగగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం అది. నెక్స్ట్ జనవరి 5 నుంచి జనవరి 20 మధ్యన ఈ ప్రశ్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రాథమిక విద్య అలాగే మధ్యాహ్న భోజన సౌకర్యం పర్వాలేదు అంటూ కూడా కొంతమంది వారిదైన అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్లుగా ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ అంశం చూద్దాం. పట్టణాభివృద్ధి. పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, మురికి కాలువల, పార్కులు, రోడ్డు నిర్వహణ, పన్నులు తదితర అంశాలలో మీ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ యొక్క పనితీరుపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటూ ఈ సంస్థ ప్రజల అభిప్రాయాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. చాలా బాగుంది అంటూ 10% మంది, బాగుంది అంటూ 10% మంది, పర్వాలేదు అంటూ 20% మంది, బాగోలేదు అంటూ 20% మంది, అస్సలు బాగోలేదు అంటూ ఇక్కడ 40% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేసినట్లుగా కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే పారిశుద్ధ్యం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నట్లుగా, మంచినీటి సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఉన్నట్లుగా, వీధి దీపాల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నట్లుగా, మురికి కాలువలు బాగాలేవన్నట్లుగా, పార్కులు అంతగా బాగాలేనట్లు, రోడ్ల నిర్వహణలో సందర్భంలో ప్రజలు ఇటువంటి అభిప్రాయాన్ని ఇచ్చి ఉండొచ్చు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణగా మనం చెప్పుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల యొక్క పనితీరుపై ఓవరాల్గా ప్రజలు వారి అభిప్రాయాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అస్సలు బాగాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మున్సిపాలిటీలు బాగాలేదు, పంచాయతీల పరిధిలో వాళ్ళ పనితీరు బాగాలేదు, అధికారుల పనితీరు బాగాలేదు అన్నట్లుగా కూడా వారి అభిప్రాయాన్ని అయితే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సర్వే యొక్క విశేషాలు చూసుకున్నట్లయితే అంశం పట్టణాభివృద్ధి, పంచాయతీలు, టార్గెట్ వర్గాలు పట్టణ ప్రజల్ని, గ్రామీణ ప్రజల్ని, ఇక్కడ అర్బన్లో ఉన్న ప్రజల్ని, రూరల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇద్దరిని కూడా ఈ సంస్థ వారి అభిప్రాయం సేకరించే దిశగా అడుగులు వేసింది. ఓవరాల్గా సర్వే నిర్వహించిన ప్రదేశాలు మనం చూసుకున్నట్లయితే 12 పార్లమెంటు స్థానాల్లో ఈ సర్వే నిర్వహించింది. అలాగే 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం మీద సేకరించినటువంటి శాంపిల్స్ ఎన్నయ్యా అంటే ఇటు పట్టణాల్లోనూ అటు గ్రామాల్లోనూ 18,000 మందిని వీరు అభిప్రాయం తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తే 18,000 మందిలో అస్సలు బాగులేదు అంటూ కూడా 40% మంది వారి అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసినట్లుగా ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, మురికి కాలువలు, పార్కులు, రోడ్ల నిర్వహణ, పన్ను తదితర అంశాల్లో అధికారుల పనితీరు, ప్రభుత్వ పనితీరు బాగలేదంటూ కూడా ప్రజలు వారి అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు. నెక్స్ట్ యువత, ఉపాధి. ఈ అంశం మీద పయనీర్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి అభిప్రాయాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ఫలితాలు మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ కల్పన, పారిశ్రామికాభివృద్ధి తదితర అంశాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటూ ఈ సంస్థ అడిగినటువంటి ప్రశ్నకి చాలా బాగుంది అంటూ 5% మంది, బాగుంది అంటూ 15% మంది, పర్వాలేదు అంటూ 10% మంది, బాగోలేదు అంటూ 30% మంది, అస్సలు బాగోలేదు అంటూ 40% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని స్పష్టంగా అయితే తెలియజేసినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. యువతకు ఉపాధి కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమైనట్లుగా, ఉద్యోగ కల్పనలో జగన్మోహన్ రెడ్డి విఫలమైనట్లుగా, పారిశ్రామికాభివృద్ధిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమైనట్లుగా కూడా ప్రజలు వారి స్పష్టమైనటువంటి
అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్గా సర్వే యొక్క విశేషాలు కనుక మనం చూసుకున్నట్లయితే అంశం ఉపాధి అవకాశాలు, ఉద్యోగ కల్పన, పారిశ్రామిక అభివృద్ధి. టార్గెట్ వర్గాలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చదువుకున్న యువత, అంటే 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగినటువంటి చదువుకున్న యువతని ఈ సంస్థ ఈ ప్రశ్న అడగగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలే ఇవి. సర్వే నిర్వహించిన ప్రదేశాలు చూసుకున్నట్లయితే 25 పార్లమెంటు స్థానాల్లో 21 పార్లమెంటు స్థానంలోను, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సంస్థ ప్రజల అభిప్రాయాన్ని సేకరించేటువంటి దిశగా అడుగులు వేసింది. సేకరించినటువంటి శాంపిల్స్ ఓవరాల్గా 22,000 మంది విద్యార్థులను, అంటే 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులను ఈ ప్రశ్న అడగగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలే ఇవి. సర్వే చేసిన వారి సంఖ్య 25. జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య ఈ సర్వే నిర్వహించిందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువతకు ఉపాధి అవకాశాలు తక్కువయ్యాయి, ఉద్యోగ కల్పనలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, పారిశ్రామికాభివృద్ధిలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఈ 22,000 మంది యువత క్లియర్గా వారి అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేసినట్లుగా ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఆంధ్రప్రదేశ్లో రహదారులు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటో మనం చూద్దాం. రోడ్లు, వంతెనలు, కాలువలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి, నిర్వహణ, మరమ్మతులు తదితర అంశాలపై మీ అభిప్రాయం ఏంటి? రోడ్లు, వంతెనలు, కాలువలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి, నిర్వహణ, మరమ్మతులు తదితర అంశాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటూ ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చాలా బాగుంది అంటూ 5%, బాగుంది అంటూ 10%, పర్వాలేదు అంటూ 10%, బాగోలేదు అంటూ 25%, అస్సలు బాగోలేదు అంటూ కూడా 50% మంది ప్రజలు వారి స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. అంటే రోడ్లు దారుణంగా ఉన్నాయని, వంతెన విషయంలో అసలు ప్రభుత్వం చేసిందే లేదని, కాలువలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, విస్తరణ అసలు జరగలేదని, అభివృద్ధి నిర్వహణ అసలు లేనేలేదని, గతంలో వేసినటువంటి రోడ్లు వాటికి మరమ్మతులే లేవంటూ కూడా కొంతమంది వారి అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అస్సలు బాగోలేదు అంటూ 50% మంది వారి అభిప్రాయాన్ని తెలియజేశారంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనేది మనం ఈ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సర్వే యొక్క విశేషాలు ఏంటనేది మనం చూద్దాం. అంశం రోడ్లు, వంతెనలు, కాలువలు. టార్గెట్ వర్గాలు వీళ్ళేంటంటే ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, లారీ, ఆటో, బస్ డ్రైవర్లను వీళ్ళు సర్వే చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇచ్చిన ఆన్సరే ఇవి. అంటే 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు, ఆటోలు, లారీలు, బస్సులు వీళ్ళందరినీ డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్లను మాత్రమే ఈ అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానమే. అంటే మనకంటే కూడా రెగ్యులర్గా వాళ్ళు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి అసలు రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకి తెలిసినంతగా మిగతా ఎవరికి కూడా తెలియదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అస్సలు బాగోలేదు అంటూ కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఓవరాల్గా 8 పార్లమెంటు, 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశారు. 15,000 మంది డ్రైవర్లను ఈ ప్రశ్న అడగగా అస్సలు బాగోలేదు అంటూ కూడా వాళ్ళు సమాధానం ఇచ్చినట్లుగా కూడా మనం తెలుసుకోవచ్చు. సర్వే చేసిన వారి సంఖ్య 15. జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య ఈ సర్వే నిర్వహించబడింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రోడ్ల నిర్మాణం, వంతెనలు, కాలువలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి, నిర్వహణ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అంశాల్లో విఫలమయ్యారంటూ కూడా ప్రజల అభిప్రాయం ఉన్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అంశం ఏందనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు ఎంతమందికి అందాయి, వాళ్ళు సంతృప్తి చెందుతున్నారా లేదనే దాని మీద వీళ్ళు కొంతమందిని సర్వే చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల అందించడంలో లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ విధానం తదితర అంశాలపై మీ అభిప్రాయం ఏంటి అనేటువంటి ప్రశ్న అడగగా చాలా బాగుంది అంటూ ఇక్కడ 25% మంది, బాగుంది అంటూ ఇక్కడ 40% మంది జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. అలాగే పర్వాలేదు అంటూ 15% మంది, బాగోలేదు అంటూ 10% మంది, అస్సలు బాగోలేదు అంటూ మరో 10% మంది. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేదానిలాగా సంక్షేమాలు అందించడంలో
వైఎస్ఆర్సీపీని మించింది లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి టీం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో ఈ పయనీర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగినటువంటి ప్రశ్నకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ విధానం తదితర అంశాలపై మీ అభిప్రాయం ఏంటి అంటే చాలా బాగుంది అంటూ 25% మంది, బాగుంది అంటూ 40% మంది. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు అయితే మాకు అందుతున్నాయి అంటూ కూడా 40% మంది బాగుందని చెప్పినట్లుగా కూడా వారి అభిప్రాయాన్ని ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. అంశం వచ్చేసి సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ. టార్గెట్ వర్గాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరికైతే సంక్షేమం అందుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సేకరణ చేశారు కాబట్టి ఇక్కడ బాగుంది అంటూ 40% వచ్చినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఓవరాల్గా సర్వే నిర్వహించిన ప్రదేశాలు 21 పార్లమెంటు స్థానాల్లో ఈ సర్వే నిర్వహించారు. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సర్వే నిర్వహించారు. ఓవరాల్గా 90,000 మంది సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి లబ్ధిదారుల దగ్గర ఈ అభిప్రాయాన్ని సేకరించారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టే ఇది. ఓవరాల్గా సర్వే చేసిన వారి సంఖ్య 15. సర్వే నిర్వహించిన తేదీలు జనవరి 5 నుంచి జనవరి 20 మధ్యలో. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాల విషయంలో పర్లేదు అంటూ కూడా, బాగుంది అంటూ కూడా చాలామంది చెప్పినట్లుగా ఈ సర్వే రిపోర్ట్లు మనకు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ అంశం ఏంటనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజా రవాణా మీద ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగినటువంటి ప్రశ్నకు వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఏంటనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ బస్సులు మరియు బస్ స్టేషన్ నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, టికెట్ ధరల నియంత్రణ అంశాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటూ ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగగా చాలా బాగుంది అంటే 10% మంది, బాగుంది అంటూ 10% మంది, పర్వాలేదు అంటూ 10% మంది, బాగోలేదు అంటూ 20% మంది, అస్సలు బాగోలేదు అంటూ 45% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని అయితే క్లియర్గా, స్పష్టంగా ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల విషయంలో, బస్ స్టేషన్ల నిర్వహణ విషయంలో, ప్రయాణికుల సౌకర్యాల విషయంలో, భద్రతా ప్రమాణాలు పాటించడంలో, టికెట్ ధరలు నియంత్రించకపోవడంలో జగన్మోహన్ రెడ్డి ముందున్నాడు. టికెట్ల ధరలు జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా పెరిగాయి అనే దానికి ఈ అస్సలు బాగోలేదు అనేటువంటి ప్రజల అభిప్రాయమే ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. సర్వే యొక్క విశేషాలు చూసుకున్నట్లయితే అంశం ప్రజా రవాణా, టార్గెట్ వర్గాన్ని ప్రయాణికులు. అంటే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు, పబ్లిక్ సర్వీస్ వాటిల్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలను తీసుకునేటువంటి ప్రయత్నం అయితే ఈ సంస్థ చేసింది. మొత్తం 8 పార్లమెంటు స్థానాల్లోనూ 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ సేకరణ చేసింది. నెక్స్ట్ సేకరించిన శాంపిల్స్ 3,000 మంది దగ్గరికి, ప్రయాణికుల దగ్గరికి ఈ సంస్థ వెళ్ళి వారి అభిప్రాయాన్ని సేకరించింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానమే అస్సలు బాగోలేదు అని. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా రవాణాకి అస్సలు బాగోలేదు అంటూ కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రంగాల్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఆ రంగానికి అభివృద్ధి జరిగిందా లేదా ఆ రంగం కుదేలైందా అనేది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేశాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రజల అభిప్రాయం ప్రకారంగా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ ద్వారా చేసినటువంటి సర్వే ద్వారా మనం గ్రహించవచ్చు. ఓవరాల్గా రానున్నటువంటి ఎన్నికల్లో అధికార వైసీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా, వారు ఓటమి దిశగా అడుగులు వేయబోతున్నట్లుగా, కేవలం 36 స్థానాల్లో మాత్రమే గెలుచుకోబోతున్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. అలాగే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ స్పష్టమైనటువంటి రిజల్ట్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది.